देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। परगी में 7 फरवरी के जलसे-आम की तैयारियों का जायजा। रियासती IT वजीर श्रीधर बाबू का दौरा। विकाराबाद जिले के परगी मंडल के नारायणपुर में 7 फरवरी को मुनक्किद होने वाले चीफ मिनिस्टर के मुजव्विज़ा प्रोग्राम और जलसे-आम की तैयारियों के सिलसिले में आज रियासती IT वजीर श्रीधर बाबू ने परगी का दौरा किया। इस मौके पर उन्होंने जलसे-आम के इंतजामात का तफसीली जायजा लिया और मुताल्लिक़ा महकमा जाती अफसरान को ज़रूरी हिदायत जारी की। दौरे के दौरान वज़ीर मौसूफ ने मीडिया से गुफ्तगू करते हुए कहा कि रियासती हुकूमत अवामी फलाह व बहबूद और तरक्याती कामों को तेज़ रफ्तारी से आगे बढ़ा रही है। उन्होंने कहा कि इस प्रोग्राम का बुनियादी मकसद अवाम को सरकारी स्कीमों से बराह रास्त मुस्तफ़ीद करना और तरक्याती मनसूबों की पेश रफ्त से आगाह करना है। इस मौके पर परगी के रुकन असम्बली डॉक्टर T राममोहन रेड्डी भी वज़ीर के हमरा मौजूद थे। उन्होंने इलाके में जारी तरक्याती कामों, बुनियादी सहूलतों और अवामी मसाइल से मुताल्लिक़ तफसीलात पेश की। दौरे के दौरान मुकामी अवामी नुमाइंदों, पार्टी कायदीन और कारकुनान ने वज़ीर और MLA का पुरतपाक इस्तकबाल किया। ఈ రూట్లో వచ్చే బస్సులు ఇక్కడ ఇట్లకి వచ్చేసి ఆల్టర్నేటివ్ రూట్ ఇక్కడ వచ్చి ఇక్కడ బస్సులు పబ్లిక్ ఇక్కడ నుంచి కదా ఇప్పుడు మనం ఇక్కడ మీరు రెగ్యులేషన్ 2 కిలోమీటర్ల వెహికల్స్ ఉంటాయి. మరీలో 2 కిలోమీటర్ల వెహికల్స్ ఉంటాయి. వేలాది బండ్లు ఉంటాయి. వేలాది ఇది బండి మెయిన్ రోడ్ వచ్చిన రోడ్లో అట్లే మాట్లాడు వచ్చిన బస్సులు అన్ని ఆపోజిట్ మార్కింగ్ ఇక్కడ ఆపోజిట్ అంటే కొన్ని ఉన్నాయండి. రేపు పరిగిలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంలో పరిగి నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాధించి గౌరవ సహచర శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతానికి సేవ చేసి ముందుకెళ్తా ఉన్న తరుణంలో ఇంకా ఈ నియోజకవర్గానికి సంబంధించి రేపు రాబోయే కాలంలో ఏ విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోవాలనే యోచనతో ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి మాట్లాడటానికి రావస్తా ఉన్నారు. వేలాది సంఖ్యలో ఈ నియోజకవర్గం పరిసరాల ప్రాంతాలకు సంబంధించిన ప్రజానికం పెద్ద పెట్టిన రావటం జరుగుతుంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అత్యధిక శాతం సర్పంచులను గెలిపించుకొని రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతంలో జరుగుతూ ఉన్న అభివృద్ధి ఇదే మాకు నిదర్శనం. రాబోయే కాలంలో పరిగి మున్సిపల్ కౌన్సిల్లో కూడా రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి. ఆ క్రమంలో ఏం విధంగా మనం ముందుకు పోవాలి, పరిగి మున్సిపల్ కేంద్రం హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఒక భవిష్యత్ ప్రణాళిక ఏ విధంగా ఉండాలని రేపు రామ్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ప్రస్తావన చేయటం, రాబోయే కాలంలో నిధులు సమకూర్చి ఒక ఆదర్శనీయమైన మున్సిపాలిటీ చేయాలని వారి ఉద్దేశాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలో పరిగి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలని ప్రత్యేకంగా మరి
ప్రక్కనున్న మున్సిపల్ పౌరులకు సంబంధించి కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.